వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి మూవీ న్యూస్లో అమ్మడం చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ మూవీకి రిలేటెడ్ అప్డేట్స్ అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ కూడా. సో ఈ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మన మూవీస్ గురించి అనమాట. ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట. మన నితిన్ గారిది రాబిన్ హుడ్ కూడా బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. తర్వాత L2 ఎంపురాన్ అనే మూవీ అయితే మలయాళం మూవీ ఉంది కదా భయ్, అది ఆ మూవీకి సంబంధించిన బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. స్టార్టింగ్ మన మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారితో పాటు ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మన తెలుగు మూవీ మ్యాడ్ స్క్వేర్, ఈ మూవీకి కూడా టికెట్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. అండ్ ఆల్సో బాలీవుడ్ మూవీ సల్మాన్ ఖాన్ గారిది సికందర్ అనే మూవీకి సంబంధించిన మూవీ యొక్క బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇన్ కేసు ఒకవేళ ఇట్లా ఈ 4 మూవీస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు చూడాలనుకుంటే ఇప్పుడే బుకింగ్స్ అయితే చేసేసుకోండి, మళ్ళీ ఒక రోజు ముందు చేసుకోవడమే మీకు కష్టము. నెక్స్ట్ చూసుకుంటే అక్షయ్ కుమార్ గారిది అన్నమాట. అక్షయ్ కుమార్ గారిది కేసరి అనే మూవీ అయితే మనకు అందరూ తెలిసిందే. ఈ మూవీ చాలా హిట్ అయిపోయింది కదా. సో ఈ మూవీకి స్పిరిచువల్ సక్సెసర్ లాగా అనుకోవచ్చు. సో కేసరి చాప్టర్ 2 అనేసి అయితే ఇక్కడ తీసుకొస్తారన్నమాట. కాన్సెప్ట్ ఏంది, స్టోరీ ఏందని అంటే మన జలియావాలా బాగ్ ఉంది కదా, దానికి సంబంధించింది ఉంది. సో దానికి ఇది జలియావాలా బాగ్ అది పర్సనల్గా చేసిరా లేకపోతే ప్రీ ప్లాన్డ్ అనే దాని మీద మనకు ఆల్రెడీ ఒకటి ఉంది, వేకింగ్ ఆఫ్ ద నేషన్ ఒక వెబ్ సిరీస్. దాన్ని బేస్ చేసుకుని ఒక అడ్వకేట్ లాగా అయితే ఇట్లా కనిపించిందన్నమాట. టీజర్ కూడా వచ్చేసింది. 18th ఏప్రిల్ రోజున ఇది మీకు థియేటర్స్ లాగా అవైలబుల్ అవుతుంది అనమాట అవి. సో ఇక్కడ 1991 అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో అప్పట్లో జరిగిన జలియావాలా బాగ్ గురించి ఒక అడ్వకేట్ లాగా అయితే చూపించారు అక్షయ్ కుమార్ గారు. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కేసరి చాప్టర్ 2కి డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో ఎట్లా చేస్తారు ఏందనేసి అయితే చూద్దాం. అండ్ దాంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు హోమ్ టౌన్ అనే ఒక సిరీస్కి సంబంధించిన ఆహా ఓటీటీలో దానికి ట్రైలర్ లాంచ్ చేయబోతారు అనమాట. సో దానికి సంబంధించిన రివ్యూ రేపు కానీ ఇలా సాయంత్రం కానీ తీసుకొస్తాను, వెయిట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రం సంక్రాంతికి వస్తున్న అనే మూవీ మనకు అంతా తెలిసిందే భయ్. ఈ మూవీ ఎక్కడ పోయినా సరే రికార్డు కొడుతుంది. ఇప్పుడు Z5లో 400 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అంట భయ్, 400 మిలియన్. అంత మంచి కంటెంట్ వచ్చింది భయ్ ఇక్కడ. సో ఇక్కడ ఉన్న యాక్టర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో మంచి అప్డేట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఎక్కువగా ఇక డైరెక్ట్గా సీక్వెల్ కూడా తీసేయచ్చు అనమాట దీనికి. సో ఈ మూవీ దగ్గర 300 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసింది. ఇప్పుడు 400 మిలియన్ వ్యూస్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి స్టిల్ ఇంకా మీ Z5లో ఓటీటీలో చూస్తురా లేదా కింద కామెంట్ అయితే చేయండి భయ్. సో భయ్ నెక్స్ట్ చూసుకుంటే రిలీజ్ గురించి అనమాట. సో రిలీజ్లో 2 అప్డేట్లు వచ్చినాయి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రం మన బాలకృష్ణ గారి గురించి అన్నమాట. సో ఆదిత్య 369 మూవీ అయితే మనకు అందరు తెలిసిందే, చాలా హిట్ మూవీ, చాలా మంచిగా ఉంటుంది. సో ఈ మూవీ యాక్చువల్గా అయితే April 11th రిలీజ్ కావాల్సింది, కానీ ఈ మేకర్స్ ఎవరైతున్నారో లేకపోతే ప్లాన్ వేసి రిలీజ్ వాళ్ళు ప్రీపోన్ చేసారన్నమాట. ఇప్పుడు April 4th ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంకొక రిలీజ్ గురించి చూసుకుంటే మాత్రము రవితేజ గారిది నా ఆటోగ్రాఫ్ అనే మూవీ కూడా ఇది కూడా April 5th రోజున థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. సో April 4th రోజేమో బాలకృష్ణ గారిది అండ్ April 5th రోజేమో రవితేజ గారివి 2 మూవీస్ కూడా కంబ్యాక్ చేస్తున్నాయి థియేటర్స్లకి. ఇన్ కేస్ ఒకవేళ గిట్ట మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ మూవీస్కి వెళ్ళి ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బై ఇవి ఇవాళ మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్. యూస్ఫుల్ అయిన మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.